ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్. నేను మీ మునిలక్ష్మిని. తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం. ఈ వీడియోలో ప్రస్తుతం తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉంది, ఏ దర్శనాలకు ఎంత సమయం పడుతుంది అనే దానికి సంబంధించి, ఇంకా తిరుపతి ఆఫ్లైన్ టోకెన్స్ కి సంబంధించిన పూర్తి వివరాలను తెలియజేసే ప్రయత్నం చేస్తాను. సో ఈ వీడియో ఎక్కడ మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేసి షేర్ చేయవలసిందిగా కోరుచున్నాను. టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ ఛానల్, అరట్టాయ్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. ఆ మూడింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. ముందుగా నిన్నటి రోజున అనగా ఏప్రిల్ 29వ తేదీ బుధవారం రోజున 72,362 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా 29,166 మంది శ్రీవారి భక్తులు స్వామి వారికి తలనీలాలను సమర్పించుకున్నారు. అలాగే 4,05,00,000 రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామి వారికి హుండీలో సమర్పించుకున్నారు. ఈ రోజు కూడా తిరుమలలో భక్తుల రద్దీ అయితే కొనసాగుతూ ఉంది. ఈ రోజు ఉదయం 6 గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకన్స్ లేకుండా స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2 లోని 31 కంపార్ట్మెంట్లలో దర్శనం కోసం వేచి ఉన్నారు. ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 10 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇక ఈ రోజు ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా నేరుగా తిరుమలకొచ్చి స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఎవరైతే ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అవుతారో ఆ భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 12 నుంచి 16 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయ్యే ఈ సమయాలలో కూడా మార్పులు ఉంటాయి. కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు. ఇక ఈ రోజు తిరుపతి ఆఫ్లైన్ ఎస్ఎస్డి టోకన్స్ కావచ్చు, ఇంకా శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకన్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 4 నుంచి 6 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. అలాగే 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ను కావచ్చు, 500 రూపీస్ వర్చువల్ సేవ దర్శనం టికెట్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి ఈ రోజు దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 3 నుంచి 4 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇక నెక్స్ట్ ఎటువంటి దర్శనం టికెట్స్ లేకుండా తిరుమల స్వామివారి దర్శనార్థం వచ్చే భక్తులకి కొండ కింద తిరుపతిలో 3 ప్లేసెస్ లో ఆఫ్లైన్ ఎస్ఎస్డి అనగా స్లాటెడ్ సర్వ దర్శనం, వీటినే టైమ్ స్లాటెడ్ ఫ్రీ దర్శనం టోకెన్స్ అని కూడా అంటారు. ఈ టోకెన్స్ తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణు నివాసం, భూదేవి కాంప్లెక్స్ ఈ 3 ప్రదేశాలలో కూడా ప్రతిరోజు తెల్లవారుజామున 4 గంటల నుంచి 5 గంటల మధ్యలో ఏదో ఒక టైంలో ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. అలిపిరిలోని భూదేవి కాంప్లెక్స్ లో ఎస్ఎస్టి టోకన్స్ తో పాటుగా శ్రీవారి మెట్టు మార్గం భక్తులకి దివ్య దర్శనం టోకెన్స్ కూడా ఇస్తారు. భూదేవి కాంప్లెక్స్ లో ఎస్ఎస్డి టోకన్స్ అండ్ దివ్య దర్శనం టోకెన్స్ రెండిటికి కూడా సపరేట్ గా కౌంటర్స్, సపరేట్ గా క్యూ లైన్స్ ను టీటీడీ వారు ఏర్పాటు చేశారు. అయితే ఈ ఆఫ్లైన్ ఎస్ఎస్డి అండ్ దివ్య దర్శనం టోకెన్స్ రెండు కూడా ఒకే సమయంలో భక్తులకి ఆఫ్లైన్ లో ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. రేపటికి సంబంధించిన టోకెన్స్ ని ముందు రోజు తెల్లవారుజామున 4 గంటల నుంచి 5 గంటల మధ్యలో ఆఫ్లైన్ లో ఇవ్వడం స్టార్ట్ చేస్తారండి. శ్రీనివాసం, విష్ణు నివాసం, భూదేవి కాంప్లెక్స్ ఈ 3 ప్రదేశాలలో మీరు ఎక్కడ ఆఫ్లైన్ ఎస్ఎస్డి టోకెన్ తీసుకున్నా నడక మార్గాల్లో నడిచైనా తిరుమలకి చేరుకోవచ్చు, లేదా ఘాట్ రోడ్ మార్గంలో వెహికల్ అయినా తిరుమలకి చేరుకోవచ్చు. అండ్ టోకెన్ తీసుకున్న వెంటనే మీరు తిరుమలకి వెళ్ళాలి అనుకుంటే వెళ్ళొచ్చండి. అందులో ఎలాంటి రిస్ట్రిక్షన్ లేదు. అండ్ మార్గ మధ్యంలో కూడా మీ టోకెన్ అనేది ఎక్కడ స్కాన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మీరు డైరెక్ట్ గా తిరుమలకి చేరుకొని ATGH వద్ద మీ టైం స్లాట్ ప్రకారం క్యూ లైన్ లోకి రిపోర్ట్ చేస్తే సరిపోతుంది. కానీ అలిపిరిలోని భూదేవి కాంప్లెక్స్ లో ఎవరైతే శ్రీవారి మెట్టు మార్గంకి సంబంధించిన దివ్య దర్శనం టోకెన్ తీసుకుంటారో ఆ భక్తులు మాత్రం టోకెన్ తీసుకున్న రోజే ఆ నడక మార్గంలో నడిచి వెళ్ళడానికి లేదు. టోకెన్ తీసుకున్న మరుసటి రోజు అంటే మీ టోకెన్ మీద దర్శనంకి ఏ తేదీ అయితే మెన్షన్ చేసి ఉంటారో ఆ తేదీ ఉదయం శ్రీవారి మెట్టు మార్గంలో నడిచి వెళ్లి 1200 మెట్టు వద్ద ఆ టోకెన్ ని స్కాన్ చేసుకుంటేనే ఆ టోకెన్ వ్యాలిడ్ అయి మిమ్మల్ని స్వామివారి దర్శనంకి అనుమతిస్తారు. ఎస్ఎస్డి అండ్ దివ్య దర్శనం టోకెన్ తీసుకున్న భక్తులు తిరుమలకి చేరుకున్న తర్వాత క్యూ లైన్ లోకి ATGH వద్ద రిపోర్ట్ చేయాలి. అండ్ క్యూ లైన్ ఒకటే ఉంటుంది. దర్శనానికి ఒకే సమయం పడుతుంది. దర్శనంలో మాత్రం ఎలాంటి మార్పు ఉండదు. అయితే ఈ ఆఫ్లైన్ ఎస్ఎస్డి అండ్ దివ్య దర్శనం టోకెన్స్ అనేవి బిలో 12 ఇయర్స్ అనగా 12 సంవత్సరాల లోపు పిల్లలకి తీసుకోవాల్సిన అవసరం లేదు. అబౌవ్ 12 ఇయర్స్ అనగా
12వ సంవత్సరం రన్నింగ్ లో ఉన్న పిల్లల నుంచి అందరికీ కూడా ఈ టోకన్స్ అయితే తీసుకోవాలి. మీ ఫ్యామిలీలో ఎంత మంది అయితే ఈ టోకన్స్ ద్వారా స్వామివారి దర్శనం చేసుకోవాలి అనుకుంటున్నారో అంతమంది భక్తులు కూడా ఈ కౌంటర్స్ వద్ద క్యూ లైన్ లో నిల్చొని ఎవరికి వాళ్ళే ఆ టోకెన్ తీసుకోవాలి. ఎందుకంటే మీరు ఆ కౌంటర్ లో మీ ఆధార్ ని సబ్మిట్ చేశాక మీ ఆధార్ నెంబర్, మీ నేమ్ ఎంటర్ చేసుకొని అప్పటికప్పుడే మీ ఫోటోని లైవ్ లో క్యాప్చర్ చేసుకొని మీకు ఇచ్చే టోకెన్ లో మీ ఫోటో కూడా ఉంటుంది. సో ఒకరికి ఒక టోకెన్ మాత్రమే ఇస్తారు. కాబట్టి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా క్యూ లైన్ లో నిల్చొని ఎవరికి వాళ్ళే టోకెన్ తీసుకోవాలి. అయితే తిరుపతిలో ఆఫ్లైన్ లో ఇచ్చే SST టోకన్స్ ఆర్ దివ్య దర్శనం టోకన్స్ ను కానీ, ఇంకా తిరుపతి తిరుమలలో ఆఫ్లైన్ అకామిడేషన్ తీసుకోవాలి అన్నా, తిరుమల కొండపై ఆఫ్లైన్ లకిడిపులో మొదటి గడప సేవలకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అన్నా, వీటన్నింటికి కూడా ఆధార్ కార్డ్ అనేది మ్యాండటరీ. సో మీ వద్ద ఒరిజినల్ ఆధార్ కార్డు ఉంటే ఒరిజినల్ ఆధార్ కార్డ్ నే క్యారీ చేయండి. ఒకవేళ ఒరిజినల్ ఆధార్ కార్డ్ లేకపోతే మీ నేము, మీ ఫోటో, మీ ఆధార్ నెంబర్ ఈ మూడు కూడా బాగా క్లియర్ గా కనిపించే ఆధార్ జిరాక్స్ ని తీసుకొస్తే యాక్సెప్ట్ చేస్తారు. అంతేకాని మొబైల్ ఆధార్ కార్డు ఉంది, మీ మొబైల్ ఆధార్ కార్డు చూపించి ఈ టికెట్స్ తీసుకోవచ్చా అంటే మొబైల్ ఆధార్ కార్డ్ అనేది యాక్సెప్ట్ చేయరు. అండ్ ఆధార్ కి సంబంధించి కొంతమంది భక్తులు అడుగుతున్నది PVC ఆధార్ కార్డు మా దగ్గర ఉంది, PVC కార్డు ను యాక్సెప్ట్ చేస్తారా అని అడుగుతున్నారు. PVC ఆధార్ కార్డు ను కూడా యాక్సెప్ట్ చేస్తారండి. ఏ ఆధార్ కార్డు మీ దగ్గర ఉంటే అది తీసుకురండి. అయితే మే 1వ తేదీ అనగా రేపు దర్శనంకి సంబంధించి మొత్తం 10,000 SST టోకన్స్, 2,000 శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకెన్స్ ని ఈ రోజు తెల్లవారుజామున 4:50 నుంచి ఆఫ్లైన్ లో ఇవ్వడం స్టార్ట్ చేశారు. అలా స్టార్ట్ చేస్తే ఉదయం 6:20 కల్లా మొత్తం 10,000 SST టోకన్స్ కంప్లీట్ గా అయిపోయి ఈ 3 ప్రదేశాల్లో కౌంటర్స్ ని క్లోజ్ చేశారు. 2,000 శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకన్స్ 6:30 కంప్లీట్ గా అయిపోయి భూదేవి కాంప్లెక్స్ లో ఆ కౌంటర్ ని కూడా క్లోజ్ చేయడం జరిగింది. సో వన్స్ ఒక్కసారి టోకన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తే డిపెండ్ ఆన్ రష్ ను బట్టి ఆ టోకన్స్ అయిపోతాయండి. అండ్ ఇంకొకటి, తిరుపతి ఆఫ్లైన్ SST అండ్ దివ్య దర్శనం టోకన్స్ ని మే 1వ తేదీ నుంచి రద్దు చేస్తున్నారా అని ఎక్కువ మంది శ్రీవారి భక్తులు అడుగుతున్నారు. మే 1వ తేదీ నుంచి ఆఫ్లైన్ SST అండ్ దివ్య దర్శనం టోకన్స్ ని రద్దు చేయాలి అనే ఆలోచనలో TTD వారు ఉన్నట్టు కేవలం న్యూస్ ఛానల్స్ లో మాత్రమే వచ్చిందండి. TTD వారు మాత్రం అఫీషియల్ గా అప్డేట్ అనేది ఇవ్వలేదు. సో మే 1వ తేదీ అనగా రేపటికి సంబంధించిన ఆఫ్లైన్ SST అండ్ దివ్య దర్శనం టోకన్స్ ను కూడా ఈ రోజు తెల్లవారుజామున తిరుపతిలో ఇవ్వడం జరిగింది. ఆఫ్లైన్ SST అండ్ దివ్య దర్శనం టోకన్స్ ప్రస్తుతం అయితే TTD వారు రద్దు చేయలేదండి, ఇస్తున్నారు. భక్తులు దీనిని గమనించుకొని వచ్చి టోకన్స్ తీసుకొని స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. ఒకవేళ ఈ టోకన్స్ ను రద్దు చేస్తూ TTD నుంచి ఏదైనా అప్డేట్ వచ్చింది అంటే ఇన్స్టెంట్ గా మన ఛానల్లో అప్డేట్ ని పోస్ట్ చేయడం జరుగుతుంది. ఓకే అండి, ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను ఇంకా తిరుపతి ఆఫ్లైన్ టోకెన్స్ కి సంబంధించిన పూర్తి వివరాలను తెలియజేసే ప్రయత్నం చేశాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అండ్ తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కనుక ఉంటే కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.